హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1513కి అందరికీ స్వాగతం. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు వీడియోని లైక్ చేయలేదా? వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రేపటి నుంచి మరిన్ని మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M15 5G ఈ మొబైల్ని అయితే గ్లోబల్గా శాంసంగ్ లాంచ్ చేసింది. ఆల్రెడీ F15 5G మొబైల్ లాంచ్ చేసింది కదా, ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ తెచ్చింది. మంచి ప్రైజ్లో తెచ్చింది. 11,000 రూపాయలకి అయితే ఆ మొబైల్ తీసుకొచ్చింది. మీడియాటెక్ డెమెన్సిటీ 6100 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అదే మొబైల్ని వీళ్ళు M సిరీస్లో అయితే తీసుకొచ్చారు. F అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకొస్తారు, M అంటే అమెజాన్ ద్వారా సేల్కి తీసుకొస్తారు. సో అయితే ఈ మొబైల్ గ్లోబల్గా లాంచ్ చేసింది. మన ఇండియాలో ఎప్పుడు సేల్కి తీసుకొస్తుంది, ఎంత ప్రైస్లో తీసుకొస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే రివీల్ కాలేదు. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ A55 అండ్ A35 ఈ రెండు మొబైల్స్ని కూడా శాంసంగ్ ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈరోజు మన ఛానల్లో ఈ A55కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే రావాలి. సో ఈరోజు రావాలి కదా అని నేను నిన్నంతా టెక్ న్యూస్ కూడా చేయకుండా ఆ వీడియోని ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేశాను. ఫుల్ రివ్యూ అయితే చేశాను. ఒక రేపు మన ఛానల్ అయితే ఆ వీడియో వస్తుంది. ఈరోజు రావాల్సింది ఎందుకో వీళ్ళు మరి ప్రైస్ ఇంకా వీళ్ళు ఫైనల్గా తీసుకురాలేదనుకుంటా, అందువల్ల ఆపమన్నారు. రేపైతే మన ఛానల్లో ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో A55 ఉంటుంది, A35 అయితే ఉండదు. సో రేపైతే మీరు ఆ వీడియో చూసి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ అయితే తెలుసుకోవచ్చు. మొబైల్ ప్రైస్ అయితే ఇంకా ఇప్పటికీ వీళ్ళు రివీల్ చేయలేదు, ఇంకా సతమతం అవుతున్నట్టున్నారు. నాకు తెలిసి A55 40,000 రూపాయల లోపు వస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. A35 మొబైల్ వచ్చేసరికి మీకు 30 నుంచి 35,000 రూపాయల్లో వస్తుంది అంటున్నారు. సో చూడాలి మరి ఏ ప్రైజ్లో తీసుకొస్తారనేది రేపైతే మనకు తెలుస్తుంది. రేపు మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ వీడియో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో T3 5G ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు వివో టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే వివో సేల్కి అయితే తీసుకురాబోతుంది. వివో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్లో మనకి ఈ T సిరీస్ ఏవైతే ఉంటాయో, ఈ T లైన్, ఈ మొబైల్స్ మాత్రమే మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. అంటే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్లో తీసుకొస్తారు. అంటే రెడ్మీకి, రియల్మీ బడ్జెట్లో తీసుకొచ్చే ఇలాంటి సెగ్మెంట్ మొబైల్స్కి కొంచెం పోటీ ఇవ్వడం కోసం వివో ఈ T సిరీస్ని అయితే తీసుకొచ్చింది. సో ఇందులో మనకి T3 అయితే వీళ్ళు త్వరలో లాంచ్ చేయబోతున్నారు. మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ రాబోతుంది. సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే మెయిన్ సెన్సార్గా యూజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఈ విధంగా రివీల్ అయింది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో లాంచ్ అయిన రోజు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 16 సంబంధించిన క్యాట్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. దీని ప్రకారం ఈసారి రాబోయే ఈ 16 మొబైల్స్లో, అంటే 16 అండ్ 16 ప్లస్ ఈ మొబైల్స్ మనకి ఎక్స్ట్రా బటన్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ మనకి 15 Pro అండ్ 15 Pro Maxలో యాక్షన్ బటన్ ఒకటి తీసుకొచ్చారు కదా, సో అదే యాక్షన్ బటన్ ఇప్పుడు ఈసారి మనకి 16 అండ్ 16 ప్లస్లో కూడా అయితే ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే ఈసారి మనకి 5 మోడల్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే iPhone 16 అండ్ 16 SE, 16 ప్లస్ SE అని కూడా ఉండబోతుందంట. మామూలుగా 16 Pro అండ్ 16 Pro Max ఈ మోడల్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. సో ఇప్పుడు మనకి లీక్ అయిన క్యాట్ రెండర్స్ చూస్తే iPhone 10 ఉంది కదా, iPhone X, సో అప్పుడు తీసుకొచ్చారు ఆ డిజైన్. కెమెరా మోడ్యూల్ వచ్చేసరికి మనకి వర్టికల్గా అయితే ఉంటుంది. సో ఆ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి iPhone 16 Pro క్యాట్ రెండర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇందులో చూస్తే ఎక్స్ట్రా మరో బటన్ అయితే కనిపిస్తుంది. మామూలుగా యాక్షన్ బటన్ ఉండనే ఉంటుంది, ఇది కాకుండా మరో ఎక్స్ట్రా బటన్ అయితే ఇందులో తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఈసారి ఒక ఎక్స్ట్రా బటన్ వీళ్ళు ప్రత్యేకించి కెమెరా కోసం తీసుకురాబోతున్నారు. దీన్ని క్యాప్చర్ బటన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. కెమెరాని యాక్సెస్ చేసేటప్పుడు ఆటో ఫోకసింగ్కి, అలాగే రికార్డ్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి ఇలాగైతే ఈ బటన్ యూజ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం కస్టమైజ్ ఏమైనా చేసుకోవచ్చో లేదో చూడాలి. అయితే ఏదేమైనా సాలిడ్ స్టేట్ బటన్స్ వస్తాయా రావా అనేది చూడాలన్నమాట. ఇప్పటి వరకు మనకి ఫిజికల్ బటన్సే చూసాం. సాలిడ్ స్టేట్ బటన్స్ ఎప్పుడో తీసుకుంటే 15లోనే చూడాలి, కాకపోతే ఆపేశారు కొన్ని కారణాల వల్ల. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 Neo ఈ మొబైల్ని అయితే రేపు పోకో లాంచ్ చేయబోతుంది. మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ Note 13 మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఆల్రెడీ తీసుకొచ్చిన రెడ్మీ Note 13కి, చైనాలో లాంచ్ చేసిన Note 13కి ఒక కెమెరా డిఫరెన్స్ అంతే. ఒకే ఒక కెమెరా ఉండదు. ఇక్కడ 3 కెమెరాలతో లాంచ్ చేస్తే అక్కడ 2 కెమెరాలతో లాంచ్ చేశారు. ఆ మొబైల్ని ఇప్పుడు పోకోలో రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ 15,000లోనే తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ రెడ్మీ Note 13 చూస్తే 17,000 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. దానికన్నా పోకోలో వచ్చేసరికి ఇంకా తక్కువలో తీసుకొస్తారు కాబట్టి A15లోనూ ఈ మొబైల్ తీసుకురావచ్చు. ఆ ప్రైస్లో తీసుకొస్తే మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మన ఇండియాలో April 1న, అంటే ఫూల్స్ డే రోజున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారంట. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ అయితే
ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ సంబంధించి ఇంతకుముందు హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ కూడా ఒకటైతే బయటకు వచ్చింది, పబ్లిక్ ప్లేస్లో యూజ్ చేస్తున్నట్టుగా. రేస్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే రింగ్ లైట్ లాగా ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. సో ప్రైస్ వచ్చేసరికి మనకి బిలో 25,000లో ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే OnePlus Ace 3V ఇదే మొబైల్ని OnePlus Nord 4 పేరు మీద గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 16GB ర్యామ్, ఆండ్రాయిడ్ 14తో ఈ మొబైల్ అయితే మనకి గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఇందులో మనకి 1.5K OLED డిస్ప్లేని అయితే చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి అంతే బిలో 30,000లో మన ఇండియాలో లాంచ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 12 ప్రోలో ఇప్పుడు 12GB ర్యామ్ వేరియంట్ని అయితే రియల్మీ లాంచ్ చేసింది. ఈ నెల 15వ తారీఖున దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. 12GB 256GB వస్తుందన్నమాట. 28,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇప్పుడున్న ఆల్రెడీ వేరియంట్స్ని అమ్ముకుంటే చాలు, మళ్ళీ కొత్త వేరియంట్ ఎవరు అడిగారు చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నార్జో 70 Pro ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. 19వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ నేను టెస్ట్ చేస్తున్నాను. 19వ తారీఖున మన ఛానల్లో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. అయితే అదే రోజు మీకు ఈ మొబైల్ ఎర్లీ సేల్ కూడా అయితే ఉండబోతుందంట 19వ తారీఖు సాయంకాలం 6 గంటలకి. సో ఎర్లీ సేల్లో ఎవరైతే ఈ మొబైల్ కొంటారో వాళ్ళకి 4,299 రూపాయలు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 6 months నో కాస్ట్ ఈఎంఐ అయితే ఉంటుందంట. అది కాకుండా మీకు కాంప్లిమెంటరీగా రియల్మీ బడ్స్ T300 ఉన్నాయి కదా, సో వీటిని అయితే ఇస్తారండి. దీని ప్రైస్ వచ్చేసరికి 2,999 రూపాయలు అయితే ఉండబోతుంది. సో ఈ మొబైల్లోనే మనకి ఎయిర్ గెస్చర్స్ని కూడా అయితే చూడబోతున్నాము. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మీరు 19వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజున మన ఛానల్లో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. రేపు ఈ మొబైల్ సంబంధించి ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చేసింది. ఈ మొబైల్ ప్రైస్ 23,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆఫర్లో ఈ మొబైల్ మనకి 19,999 రూపాయలకు వస్తుంది అంటున్నారు. ఆ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే ఓకే, ఆ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు, కానీ 24,000 రూపాయలు పెట్టే మొబైల్ కాదు. ఎందుకంటే అక్కడ చూస్తే వీళ్ళు ప్లాస్టిక్ బాడీ వాడారు, అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ ఇవన్నీ చాలా వరకు పూర్గానే ఉన్నాయి. ఏంట్రా దీంట్లో స్పెషల్ అంటే ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్, అలాగే ఈ నథింగ్ UI ఈ రెండు ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. సో దాని గురించి ఆ మొబైల్కి అయితే వెళ్ళాలి. అలాగే కెమెరా కూడా హైలైటే అయినప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు. సో మనకి ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ బ్యాక్తో వస్తుంది, ఇలాగ చాలా అనుకున్నాము. UFS 3.1 ఇస్తారు మినిమం, అలాగే LPDDR5 ఇస్తారు, ఇవన్నీ అనుకుంటే అవన్నీ లేవు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెంట్ బాడీతో వస్తుంది కాబట్టి గ్లాస్ అయితేనే కరెక్టు. సో ఇది ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల స్క్రాచెస్ తొందరగా పడతాయి, దానివల్ల దాని లుక్ అనేది కూడా చాలా తొందరగా అయితే పాడైపోద్ది. మనం బ్యాక్ కేస్ వైస్ వాడదామంటే మెయిన్ మనం ఇలాంటి మొబైల్స్ వాడేదే గ్లిఫ్ ఇంటర్ఫేస్ కోసం. సో చాలామంది బ్యాక్ కేస్ వేయకుండానే వాడడానికి ఇష్టపడతారు. ఇక నెక్స్ట్ చూస్తే iQ G9 5G ఈ మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలో iQ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లో 6.67 ఇంచెస్ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP54 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, అలాగే హై రీస్ ఆడియో సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి మంచి ప్రైస్ పెట్టారని చెప్పొచ్చు. 19,999 రూపాయలు 8GB 128GB వేరియంట్ పెడితే 8GB 256GB వేరియంట్ 21,999 రూపాయలు పెట్టారు. ఐసిఐసి కార్డు మీద మనకి ఇంకో 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 17,999 రూపాయలకి మీకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఒక మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ Note 40 అండ్ Note 40 Pro ఈ రెండు మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. మలేషియాలో ఈ మొబైల్ మార్చి 18వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మన ఇండియాలోకి తీసుకొస్తారేమో. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 24,500 రూపాయలు దగ్గర ప్రైస్ పెట్టారంట. ఏది ఇన్ఫినిక్స్ Note 40 Proని. ఓకే బాగానే ఉంది, కానీ అది 5G మొబైల్ అయితే కాదని తెలుస్తుంది. MediaTek Helio G99 ప్రాసెసర్ వాడుతున్నారంట. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఈ ప్రాసెసర్ దగ్గర ఎందుకు కకృతి పడతారో అర్థం కాదు ఇన్ఫినిక్స్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.